Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఫైనల్లీ పృథ్వీరాజ్ సుకుమారన్ గారు అండ్ హిస్ టీమ్ కొన్ని సంవత్సరాలుగా కష్టపడి తీసినటువంటి ది గోట్ లైఫ్ ఆడు జీవితం మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. ఈ మూవీ నాకు నచ్చడానికి ది మేజర్ రీజన్ పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పర్ఫార్మెన్స్. ఇన్డెప్త్గా ఇంకొంచెం క్లియర్గా నా ఒపీనియన్ గురించి డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే మేక్ షూర్ ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒకసారి మా ఛానల్ విజిట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మన ఫ్యాక్స్ ఛానల్ లింక్ కూడా కామెంట్స్లో పిన్ చేసి పెట్టాను. ఇంకా ఎవరైనా అది విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేయండి. నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా సినిమా మీద నా ఒపీనియన్ చెప్పే ముందు ఈ మూవీ యొక్క ప్లాట్ ఏంటో చెప్తాను. చాలా సింపుల్ ప్లాట్ అన్నమాట. గల్ఫ్ కంట్రీస్కి బతుకు తెరువు కోసం వచ్చి చుట్టూ ఎడారి ఉన్నటువంటి ప్రాంతంలోని ఒక వ్యక్తి దగ్గర బానిసగా ఇరుక్కుపోయిన ఇంకొక వ్యక్తి కథ. ఈ ప్రాసెస్లో అతను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఫైనల్గా ఏం జరిగింది, ఇదే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అన్నమాట. ముందుగానే ఒక మాట చెప్పేస్తున్నాను మామ, దిస్ ఫిల్మ్ వాజ్ నాట్ అన్ ఎవ్రీవన్స్ కప్ ఆఫ్ టీ. ఇది అందరికీ నచ్చే సినిమా అయితే కాదు. అంటే రెగ్యులర్ మూవీస్, యాక్షన్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే ఛాన్స్ అయితే చాలా తక్కువగా ఉంది. కానీ స్లో పేస్డ్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి అండ్ ఒక మంచి సర్వైవల్ డ్రామా చూడాలి అని అనుకునే వాళ్ళు ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మీ మనసులకి హత్తుకుపోయేంత గొప్పగా నచ్చుద్ది ఈ సినిమా మీకు. బిగినింగ్లోని కొన్ని ఫ్రేమ్స్లో అన్నమాట, అంటే ఆ కెమెరా వర్క్ అండ్ ఆ కలర్ ప్యాలెట్ చూసేటప్పుడు కొంచెం పాత మూవీ చూస్తున్నామేమో అన్న ఫీలింగ్ క్రియేట్ అవుద్ది. అంటే చాలా కాలం నుంచి సినిమా తీస్తున్నారు, దానివల్ల ఆ కెమెరా వర్క్ మనకు అలా అనిపించచ్చు. బట్ మూవింగ్ ఆన్ మనకి అలాంటి ఫీలింగ్ క్రియేట్ అవ్వదులేండి. అండ్ వాట్ అ ఫిల్మ్ మ్యాన్. డైరెక్టర్ బ్లెస్సీ గారు ఈ సినిమాని తెరకెక్కించే విషయంలోని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా రియలిస్టిక్గా అయితే ఈ సినిమాని ప్రజెంట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మేజర్గా నచ్చాలి అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పర్ఫార్మెన్స్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే సినిమాలోని మోస్ట్ ఆఫ్ ద పార్ట్ ఆయనే స్క్రీన్ మీద ఉంటారు కాబట్టి. వన్స్ యూ హ్యావ్ కనెక్టెడ్ టు ద క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్కి కనెక్ట్ అయిన తర్వాత డెఫినెట్లీ ఆయన పడే ప్రతి పెయిన్ని మీరు ఫీల్ అవ్వగలరు మామ. మూవీ ఎండ్ అయిన తర్వాత ఆయన పర్ఫార్మెన్సే నా కళ్ళ ముందు అలా తిరుగుతూ ఉంది. ఆయన పర్ఫార్మెన్స్ గుర్తు చేసుకున్న ప్రతిసారి డెఫినెట్లీ దిస్ మ్యాన్ డిజర్వ్స్ అన్ ఆస్కర్ అన్న ఫీలింగ్ క్రియేట్ అయ్యింది. ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యింది అన్న వైబ్ అయితే క్రియేట్ అవ్వద్దు, కానీ మూవీ ఎండ్ అయ్యాక మాత్రం ఇట్స్ అన్ అబ్సల్యూట్ సినిమా అన్న వైబ్తోనే థియేటర్ నుంచి బయటకు వస్తాం. ఏఆర్ రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఈ మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్ని డెఫినెట్లీ మెచ్చుకోవాలి మామ. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. అంత అద్భుతమైన టెక్నికల్ వాల్యూస్ ఉండడంతో పాటు ఇంతటి అద్భుతమైన పర్ఫార్మెన్స్ యాడ్ అయ్యి బ్లెస్సీ గారి డైరెక్షన్ కూడా చాలా బాగా వర్క్ అవ్వడం వల్ల ఈ సినిమా మీకు డెఫినెట్లీ ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో ఈ మూవీలో నాకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే పర్ఫార్మెన్సెస్, టెక్నికల్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యిందన్నమాట. మూవీలోని కొంచెం మైనస్ అనిపించిన పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మీద సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయ్యిందన్న వైబ్ అయితే క్రియేట్ అయ్యింది. అంటే కొన్ని పోర్షన్స్లోని ఎందుకో రిపిటేటివ్గా అనిపిస్తుంది అన్నమాట అందుకు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి పర్ఫార్మెన్స్ విషయంలోనే కాదు, ఆయన డెడికేషన్కి కూడా డెఫినెట్లీ మెచ్చుకొని తీరాలి మామ. అసలు కొంచెం కూడా వంక పెట్టలేము. ఆయన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత ఈ సినిమా కోసం ఆయన డెడికేషన్ ఏంటో అర్థమైంది. అండ్ డెఫినెట్లీ దిస్ మ్యాన్ డిజర్వ్స్ అ లాట్ ఆఫ్ అప్లాస్. ఓవరాల్గా చెప్పాలంటే నాకైతే సినిమా బాగా నచ్చింది. మన న్యూస్ 3 పీపుల్ వర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికి వచ్చేసరికి ఇట్స్ 3.5 అవుట్ ఆఫ్ 5. సరే ఇప్పుడు ఏంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, నేను బిగినింగ్లో చెప్పినట్టే మీరు ఎంటర్టైన్మెంట్ని ఎక్స్పెక్ట్ చేస్తూ రెగ్యులర్ అండ్ కమర్షియల్ మూవీస్కి అలవాటు పడిపోతే మాత్రం ఈ సినిమా మీకు నచ్చే ఛాన్స్ కొంచెం తక్కువే ఉంది. బట్ స్లో పేస్డ్ మూవీస్ నచ్చే వాళ్ళకి ఒక మంచి సర్వైవల్ డ్రామా చూడాలి అని అనుకుంటే డెఫినెట్లీ ఈ సినిమా చూడమని నేనైతే సజెస్ట్ చేస్తాను మామ. అండ్ ఇంతటితో నా ఒపీనియన్ అయితే క్లోజ్ చేసేసాను. ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసినట్టయితే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు, అది కొడితేనే కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటానైతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బాయ్.